గుంటూరులో జగన్ చేపట్టిన రైతు దీక్షకు ఎమ్మెల్యేల హాజరు తగ్గింది. గతంలో నిర్వహించిన దీక్షలతో పోలిస్తే ఎమ్మెల్యేల సంఖ్య బాగా పడిపోయింది. అయితే ఈ కార్యక్రమం ఎమ్మెల్యేలు సమీకరించడానికి కాదని, ప్రజల్లో పార్టీ పట్టు పెంచుకోవడానికేనని జగన్ మద్దతుదారులు అంటున్నారు. అయితే కడపలో సాధించిన భారీ విజయంతో ఊపు మీదున్న జగన్ దీక్షకు ఎమ్మెల్యేలు హాజరు తగ్గడం చర్చనీయాంశమైంది. సొంతంగా పార్టీ స్థాపించక ముందు నుంచి జనంలోనే ఉంటున్న జగన్ మరోసారి రైతుల కోసం దీక్ష ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం జగన్ చేపట్టిన దీక్షకు ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. అయితే గతంలో మాదిరిగా ఈసారి ఆయన వెన్నెంటి ఉండే ఎమ్మెల్యేల సంఖ్య బాగా తగ్గింది. విజయవాడలో మొట్టమొదటిసారిగా చేపట్టిన రైతు దీక్షకు 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే గుంటూరు దీక్షలో కేవలం 8 మంది ఎమ్మెల్యేలే పాల్గొన్నారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, సుచరిత, రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, కొండా సురేఖ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాత్రమే దీక్షకు హాజరయ్యారు. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, 4 ఎమ్మెల్సీలు కూడా వచ్చారు. కడపలో రికార్డు మెజార్టీ సాధించి లోక్సభకు ఎన్నికైన జగన్ తొలిసారి చేపట్టిన దీక్షకు ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో హాజరవుతారని భావించారు. గతంలో వెళ్లిపోయిన వారు, అలాగే కొందరు కొత్తవారు వచ్చి జగన్ శిబిరంలో చేరతారని ప్రచారం సాగింది. కాగా గతంలో వెన్నెట్టి ఉన్నవారే చాలా మంది రాలేదు. దీనిపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఈ దీక్ష కేవలం రైతుల కోసం చేపట్టారని, ఎమ్మెల్యేలపై ఎటువంటి ఫోకస్ చేయలేదని జగన్ వర్గం నేతలు చెబుతున్నారు. తిరిగి వాళ్ళ అప్పు చెల్లించి ఉంటే వాళ్ళకి 5,000 రూపాయలు పరపతి కల్పించిన, సబ్సిడీ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. అందుకే నేను ఒక్కసారి రైతాంగానికి మనవి చేస్తూ ఉన్నాను, మరలా ఈ రాష్ట్రం జగన్ బలం కేవలం కడపకే పరిమితమవుతుందని, కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా జగన్ కు బలముందని నిరూపించుకోవడానికే ఈ దీక్ష చేపట్టారని చెబుతున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలను సోమవారమైనా రప్పించడానికి మంతనాలు సాగుతున్నాయని సమాచారం. ఇదిలా ఉంటే జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారా, లేక జనంలో తిరగడానికి మొగ్గు చూపుతున్నారా అని ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు జగన్తో ఉంటే లాభమా నష్టమా అని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా కడప విజయంతో మంచి జోరు మీదున్న జగన్ చేపట్టిన దీక్షలో పెద్ద సంఖ్యలో వస్తారనుకున్న ఎమ్మెల్యేలు రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. కొత్త వాళ్లు రాకపోవడం సరే, ఎప్పుడు వచ్చేవాళ్లు కూడా ఎందుకు రాలేదంటూ శిబిరం వద్ద ఉన్న నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.